నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశభక్తి దైవభక్తి అనే రెండు పదాలు భిన్నంగా కనిపించవచ్చు కానీ మన దేశంలో ఈ పదాలు భిన్నంగా ఉండవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ స్పష్టం చేశారు నిజమైన దైవభక్తి కలిగిన వారు దేశభక్తిని కూడా ప్రదర్శిస్తారని చెప్తూ దేశభక్తిని ప్రామాణికతతో ప్రదర్శించేవారు దేశభక్తిని కూడా కలిగి ఉంటారని తెలిపారు ఇది వాదన కాదు ఇది అనుభవానికి సంబంధించిన విషయం అని చెప్పారు నాగ్పూర్లోని మాన్కాపూర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన సోమనాథ్ జ్యోతిర్లింగ మహారుద్ర పూజ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ జీ కూడా వేదికపై ఉన్నారు చరిత్ర మేల్కొన్నప్పటి నుండి భారతదేశం ఉనికిలో ఉందని చెప్పారు శివశంకర్ జీ మొదటి గురువు కాగా ప్రతి ఒక్కరిలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవడానికి 108 మార్గాలు ఉన్నాయని శివజీ అందరికీ బోధించేవారని తెలిపారు నాగ్పూర్లోని మన్కాపూర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన సోమనాథ్ జ్యోతిర్లింగ మహారుద్ర పూజ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ జీ కూడా వేదికపై ఉన్నారు చరిత్ర మేల్కొన్నప్పటి నుండి భారతదేశం ఉనికిలో ఉందని చెప్పారు శివశంకర్ జీ మొదటి గురువు కాగా ప్రతి ఒక్కరిలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవడానికి 108 మార్గాలు ఉన్నాయని శివజీ అందరికీ బోధించేవారని తెలిపారు మానవ స్వభావం అనేక రకాలు అంటూ ఒకే మార్గం అందరికీ సరిపోదని అభిరుచుల వైవిధ్యం కారణంగా అనేక రకాల మార్గాలు ఉన్నాయని డాక్టర్ భగవత్ జీ తెలిపారు కానీ అందరూ ఒకే చోటికి వెళ్లాలని ఈ అనేక మార్గాలకు శివజీ మూలకర్త అని చెప్పారు తపస్సు భారతదేశంలో ఉందని పేర్కొంటూ తపస్సు సారాన్ని కనుగొన్నప్పుడు మనలో ఉన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉందని ప్రతి ఒక్కరిలో ఉన్నది మనలోనూ ఉందని మనకు తెలుసునని వివరించారు మనకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని సంబంధంకు మన మధ్య ఒప్పందం ఉండదని చెబుతూ పిల్లలు పెద్దయ్యాక మనకు సేవ చేసేలా మనం వారికి విద్యను అందించలేకపోయినా వారు అలా చేయకపోయినా వారు మన స్వంతం పిల్లలు కూడా పెద్దయ్యాక ఆలోచిస్తారని డాక్టర్ భగవత్ జీ తెలిపారు వారు నన్ను ప్రేమ శ్రద్ధతో పెంచారు వారికి సేవ చేయడం నా కర్తవ్యం జీవితం నాకు సంబంధించింది అనే భావన ఆధారంగా నడుస్తుందని సర్సంఘచాలక్ తెలిపారు నేడు ప్రపంచం ఇటువంటి అనుబంధంతో కూడిన సంబంధం కోసం ఆరాటపడుతోందని ఆయన చెప్పారు ఎందుకంటే ప్రపంచం 2000 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రభావం అసంపూర్ణమైన విషయాలపై ఆధారపడి ఉందని అందరిలోనూ ఉన్నవాడిని కలిపేవాడిని అది తెలుసుకోలేకపోతుందని ఆయన పేర్కొన్నారు అందుకనే బలవంతుడు బ్రతుకుతాడని బలహీనుడు చనిపోతాడని నమ్ముతూ ప్రపంచం నడుస్తోందని చెప్పారు మానవుల జ్ఞానం పెరిగింది అభివృద్ధి జరిగింది కానీ దీని తర్వాత కూడా పోరాటాలు జరుగుతున్నాయి మానవులలో ఇప్పటికీ అసంతృప్తి అలాగే ఉంది అనేక సౌకర్యాలు ఉన్నాయి కానీ సంతృప్తి తగ్గడం లేదు చాలా అభివృద్ధి జరుగుతోంది పర్యావరణం చెడిపోతుంది ఇవన్నీ చూస్తూ ప్రపంచం ఇప్పుడు తడబడుతోంది వారు మార్గం కొనలేకపోతున్నారని డాక్టర్ మోహన్ భగవత్ జీ వివరించారు మార్గం ఎక్కడ ఉంది అది శివుడితోనే ఉంది ఆ మార్గం దొరికినప్పుడు మనం పూర్వీకులం అందరం తమ సొంతమైతే అందరూ దానిని పొందాలని అనుకున్నారు మొత్తం దేశం దీనికి సిద్ధంగా ఉండాలి అందుకే మన పూర్వీకులు గ్రామాలు అడవులు గుడిసెలను చాలా పెద్ద సంఖ్యలో జ్ఞానోదయం చేసి ప్రపంచం తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకునేలా మొత్తం దేశాన్ని తయారు చేశారని ఆయన తెలియజేశారు రాముడు ఉత్తరం నుండి దక్షిణం వరకు కలుపుతాడని కృష్ణుడు తూర్పు నుంచి పడమర వరకు కలుపుతాడని రామ మనోహర్ లోహియా చెప్పేవారని డాక్టర్ భగవత్ జీ గుర్తు చేశారు కానీ భారతదేశంలోని ప్రతి కణంలో శివుడు ఉన్నాడని మనమందరం శివుడిని పూజిస్తామని స్పష్టం చేశారు కానీ పూజించడం అంటే మన పూజించే వ్యక్తిలాగా మారడానికి ప్రయత్నించడం అప్పుడు అది పూర్తవుతుందని చెప్పారు కార్యక్రమంలో సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీని సత్కరించారు నంది మతాన్ని రక్షిస్తాడని చెప్తూ శ్రీ రవిశంకర్ ఆయనకు పూలమాల వేసి శాలువా నంది ఎద్దు ప్రతిరూపాన్ని ఇచ్చి సత్కరించారు డాక్టర్ మోహన్ భగవత్ అంకితాభావం కలిగి ఉన్నారని శ్రీ రవిశంకర్ కొనియాడారు ఆయన నిరంతరం దేశం సమాజం కోసం తమ సమయాన్ని కేటాయిస్తారని చెప్పారు మీ మార్గదర్శకత్వంలో కోట్లాది మంది ప్రజలు దేశభక్తి ధార్మిక సమాజ స్థాపనలో నిమగ్నమై ఉన్నారు సంఘ్ 100 సంవత్సరాలుగా దేశ వారసత్వాన్ని కాపాడడానికి కృషి చేస్తుంది ఇది కూడా విజయవంతమైంది సంఘానికి చెందిన లక్షలాది మంది ప్రజలు సమాజం కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు సంఘ్ పని పెరిగిపోతూనే ఉండాలి యువత ప్రేరణ పొంది దేశం దేవుని పట్ల భక్తిలో నిమగ్నం అవ్వాలి అంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఏదేమైనా దేశభక్తి దైవభక్తి రెండు వేరు కాదు ఒకటే అది వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్